నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి సరికొత్త ఎపిసోడ్లని ప్రతిరోజు. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రోత్సాహమే మరిన్ని మంచి కథలను మీ ముందుకు తీసుకురావడానికి నాకు ప్రేరణ అవుతుందన్న విషయం మర్చిపోవద్దు. ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ప్రియసఖి 35వ భాగం. సుచరిత ఆవేశం తగ్గిందని అర్థమయ్యాక మెల్లగా ఆమె మీద నుంచి పక్కకి దొల్లాడు హేమంత్. తన గుండె నార్మల్గా కొట్టుకుంటోందని అనుకున్నాక మెల్లగా లేచి కూర్చున్నాడు. మోకాళ్ల మీద తన మోచేతులను ఆనించుకుని చేతుల్లో మొహం దాచుకున్నాడు. ఇంకా అతని చెవుల్లో హోరు తగ్గలేదు. పక్కన బెడ్ మీద సుచరిత ఇంకా అలా పడుకునే ఉండడం తెలుస్తూనే ఉందతనికి. ఆమెని కదిపి మాట్లాడించడానికి అతనికి శక్తి సరిపోలేదు. తనలో మిగిలి ఉన్న శక్తి ఆఖరి అంశులు కూడా శుచి తట్టిలేపిన తనలోని జంతువును కంట్రోల్ చేయడానికే ఖర్చు చేసేశాడు. అసలు తనలో అంత యానిమల్ ఇన్స్టింక్ట్ ఉందని ఇంతవరకు తెలియలేదు. ఓ గాడ్! ఆ క్షణమే శుచిని తన సొంతం చేసుకోవాలని తన పంటిగాట్లతో ఆమె మీద తన ముద్ర వేసి శుచి నాది అని పదే పదే చెప్పాలని ఎంత బలంగా అనిపించిందంటే తన శరీరానికి మనసుకి లింక్ తెంపేసుకుంటే ఏమవుతుంది అనిపించేంత. తన విచక్షణని గాలికి వదిలేస్తే ఏమవుతుంది అనిపించేంత. ఇంకా సన్నగా వణుకుతున్న శరీరాన్ని తన అదుపులోకి తెచ్చుకోవడానికి ట్రై చేశాడు. శక్తి సరిపోలేదు, వదిలేశాడు. సుచరిత చెదిరిన తన బట్టలను సరిచేసుకోవడానికి ప్రయత్నించి కుదరక చెదిరిన జుట్టుని సవరించుకుంది. అతని వైపు తిరిగి చూడాలన్నా ఏదోలా అనిపించింది ఆమెకి. హేమంత్ తన అనన్య సామాన్యమైన కంట్రోల్ని చూపించడం ఇది రెండోసారి. అతని శరీరంలో వచ్చిన మార్పులు తెలుసుకోలేనంత అమాయకురాలు కాదు తను. తన ఆవేశంతో ఎంత అనర్థం జరిగేదో తలుచుకుంటే సిగ్గుతో కుంజించుకుపోయింది. మాటలతో తేల్చుకోవలసిన విషయాన్ని ఇలా ఇబ్బందికర పరిస్థితులలోకి నెట్టింది తను. అతను రేణు కలవడం అన్న ఊహే భరించలేకపోయింది తను. వాళ్ళిద్దరూ కలిసి ఇంత పెద్ద విషయం తన దగ్గర దాచడం ఆమె మనసుని తూట్లు పొడిచింది. కనిపించని రేణు మీద, ఎదురుగా నిలబడిన హేమంత్ మీద అదుపు చేసుకోలేనంత కోపం వచ్చేసింది. ఎలా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ని సరిచెయ్యడం అనుకుంటూ ఓరకంట అతన్ని చూసి ఉలిక్కిపడింది. హేమంత్ అంటూ చిన్నగా అరిచి అతని భుజం మీద చెయ్యి వేసింది. అతను ఆమె చేతిని విదిలించి కొట్టి విసురుగా లేచి నిలబడ్డాడు. డోంట్ టచ్ మీ. అరవలేదతను, కూల్గా చెప్పాడు. కానీ కామ్గా ఉండి కూడా అంత హార్ష్గా చెప్పొచ్చని అప్పుడే తెలుసుకుందామే. మెల్లగా లేచి నిలబడింది. ఐ డోంట్ యు డేర్ టు సే సారీ. ఈ ఆవేశమే నీ అన్నయ్య జీవితాన్ని, నీ బెస్ట్ ఫ్రెండ్ లైఫ్ని నాశనం చేసింది. నీకు చెప్పాను ఆవేశం వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోమని. వింటే మీరెందుకవుతారు? ద గ్రేట్ రాజేశ్వరీదేవి మనవలు కదా. ఛ అనేసి విసురుగా తలుపు తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ హేమంత్ని ఎప్పుడూ చూడలేదామె. అంత కోపం, నిస్సహాయత, వేదన అన్నిటినీ మించి కోరికతో అదుపు తప్పబోవడం అతనికి కోపం తెప్పించాయని అర్థం చేసుకోగలిగింది శుచి. మెల్లగా బెడ్ మీద కూర్చుండిపోయింది. ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. ఇప్పుడెందుకు ఇలా అయ్యింది? తామిద్దరి మధ్య ఒక చిన్న మాటతో నిప్పు ఎందుకు రాజుకుంటోందో ఆమెకి అర్థం కావడం లేదు. అతని మాటలు పదే పదే ఆమె చెవుల్లో మార్మోగుతుంటే ఖచ్చితంగా హేమంత్ తన నుంచి దూరం అవ్వడానికి ఏదో బలమైన కారణం ఉందని ఒక నిర్ణయానికి వచ్చింది. సాలెగూట్లో చిక్కుకున్న పురుగులా ఉంది తన పరిస్థితి. అన్ని వైపుల నుంచి సమస్యలు. తనకి హేమంత్కి మధ్య ఉన్న సమస్య, మిల్ సమస్య, అన్నగారి తాగుడు సమస్య, కొత్తగా యాడ్ అయిన రాధిక సమస్య. ఏది ముందు పరిష్కరించుకోవాలి? తల పట్టుకుని కూర్చుంది శుచి. షవర్ కింద నిలబడిన హేమంత్ తన చేతులను గోడకి ఆనించి తలపైకెత్తి కళ్ళు మూసుకుని నిలబడ్డాడు. అలా ఎంతసేపు నిలబడ్డాడో అతనికే తెలీదు. మెల్లగా కళ్ళు తెరవగానే చేతి మీద ఎర్రగా శుచి చేతిగోళ్ల గాయం కనిపించింది. తల విదిలించి షవర్ పూర్తి చేసి నడుముకి టవల్ చుట్టుకుని బాత్రూంలో నుంచి బయటకొచ్చాడు హేమంత్. తడిసిన పొడవైన జుట్టు మొహానికి భుజాలకి అతుక్కుపోయి ఉంది. కబోర్డ్లో నుంచి బట్టలు తీసుకుంటూ ఉండగా డోర్ నాక్ చేసిన శబ్దం వినిపించింది. ఎస్, కమిన్ అన్నాడు. వచ్చినది తన తల్లో లేక రాధికో అనుకుని. కానీ శుచి లోపలికి అడుగు పెట్టడంతో షాక్ తిన్నాడు. అతను
అలా హాఫ్ నేకెడ్గా ఉంటాడని ఎక్స్పెక్ట్ చేయలేదామె. 1 కేజీ ఎక్స్ట్రా మీట్ కూడా లేదు అతని ఒంటి మీద. కండలు తిరిగిన శరీరం, క్లీన్గా షేవ్ చేసిన బాడీ, జిమ్ ఫిట్ ఫిజిక్తో మేల్ మోడల్లా నిలబడిన అతన్ని చూస్తే నోరు ఊరిపోయింది సుచికి. అంతకుముందు తమ మధ్య వచ్చిన డిఫరెన్సెస్, గొడవ, హేమంత్ కోపం అన్నీ మర్చిపోయింది. ఆమె మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోయింది. అసలు తను అక్కడికి ఎందుకు వచ్చిందో మర్చిపోయింది. లూజ్గా కట్టుకున్న టవల్ ఊడి కింద పడిపోయేలా ఉంది. అయినా ఆమె చూపు తిప్పుకోలేదు. నోరు తెరుచుకుని అతని వైపు అలానే చూస్తూ నిలబడింది. అతను ఒక చేత్తో టవల్ని గట్టిగా బిగించి పట్టుకుని మరొక చేతిని ఆమె కళ్ళ ముందు అటూ ఇటూ ఊపాడు. సుచి, సుచరిత కొంచెం గట్టిగా పిలిచాడు. హా, ఉలిక్కిపడి అతని కళ్ళలోకి చూసింది. ఎందుకొచ్చావు అడిగాడు సీరియస్గా. అది షవర్, టవల్, అదే బాల్కనీ. ఒకదానికొకటి సంబంధం లేకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్న సుచిని అయోమయంగా చూశాడు హేమంత్. నాకేమీ అర్థం కావడం లేదు. షవర్ పనిచేయడం లేదా అడిగాడు. గబగబా తల అడ్డంగా ఊపింది. మరి బాత్రూంలో టవల్ లేదా తిరిగి అడిగాడు. ఊహు, గుటకలు మింగుతూ తల అడ్డంగా తిప్పింది. మరేంటి సుచి అసహనంగా అడిగాడు. తడి జుట్టు మీద నుంచి నీళ్లు కారుతుంటే బెడ్ మీద ఉన్న మరొక టవల్ని తీసుకుని తల తుడుచుకోవడం మొదలుపెట్టాడు. ఆమె టెన్షన్గా అతని నడుం మీద ఉన్న టవల్ వైపు చూసింది. సుచి, సెయిట్ అవుట్ హెచ్చరించాడు. ఇప్పుడు తను మాట్లాడలేదని అర్థమైంది ఆమెకి. తర్వాత వస్తా అంటూ టేబుల్ మీద ఆయింట్మెంట్ని పెట్టి బయటికి పరిగెత్తింది. అతను టవల్ని భుజం చుట్టూ వేసుకుని ఆమె అక్కడ పెట్టిన ట్యూబ్ వైపు చూసి చిన్నగా తల విదిలించాడు. తడతడ కొట్టుకుంటున్న గుండెలతో తన రూంలోకి వచ్చి పడింది సుచి. మేల్ మోడల్ని చూస్తే అలాంటి సెన్సేషన్ వస్తుందని అతనితో వాదించింది ఉదయం. ఇప్పుడు అతను వాళ్ళకేం తీసిపోనట్టుగా గది మధ్యలో అలా నిలబడి ఉండేసరికి తనకి బుర్ర పనిచెయ్యక ఏదేదో వాగి వచ్చింది. తన చేతికి అయిన గాయానికి మందు పూయడానికి వెళ్ళింది. తను తలుపు కానుకుని కళ్ళు మూసుకుని గుండెల మీద చెయ్యి వేసుకుని నిలబడిపోయింది. తలుపు మీద బలంగా ఎవరో బాదుతున్న శబ్దం కావడంతో ఉలిక్కి పడింది సుచి. అత్తా, అత్తా బయట నుంచి రాధిక కంఠం హై పిచ్లో వినిపించడంతో ఠక్కున తలుపు తీసి ష్ అంది పెదవుల మీద చూపుడు వేలు ఉంచుకుని. రాధిక తను కూడా అలానే చేసింది సుచిని ఇమిటేట్ చేస్తూ. సుచి కిందకి వంగి మోకాళ్ల మీద కూర్చుని ఆమెని దగ్గరికి తీసుకుని బుగ్గలు నిమిరింది. పక్క విల్లాస్లో వాళ్ళు డిస్టర్బ్ అవుతారు కదా అంత గట్టిగా అరిస్తే ముద్దుగా చెప్పింది రాధిక గెడ్డం పట్టుకుని ఊపుతూ. అంతవరకు తనకి ఆ విషయమే ఎవరు చెప్పనట్టుగా అయోమయంగా చూసింది రాధిక. హేము విపరీతమైన గారం చేస్తాడని ఆమె అతన్ని పేరు పెట్టి పిలుస్తున్నప్పుడే అర్థమైంది సుచికి. తన అన్న కూతురు. ఆమెని ప్రేమగా గుండెలకి హత్తుకుంది. బామ్మ నిన్ను అత్త అని పిలవమని చెప్పింది. అందులో తన తప్పేం లేదన్నట్టుగా ప్రాంప్ట్గా చెప్పేసింది. పాప, నువ్వు అలా పిలిస్తే నాకు చాలా ఇష్టం. నవ్వుతూ లేచి నిలబడి ఆమె చేతిని పట్టుకుని ముందుకు నడవబోయింది సుచి. అత్త అంటూ చేతులు చాచింది ఎత్తుకోమన్నట్టుగా. హేము బుక్కలు సాగదీసి కుర్చీ మీద నిలబెట్టాలన్నంత కోపం వచ్చింది అతను రాధికని చేస్తున్న కారానికి. చిన్నగా నవ్వింది రాధికని చూసి సుచరిత. దా అంటూ ఎత్తుకుంది. యు టేస్ట్ గుడ్ ఆమె బుగ్గని సున్నితంగా కొరుకుతూ అంది సుచి. కిలకిలా నవ్వింది రాధిక. యమ్మీ అంటున్న సుచి మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా ముద్దు పెట్టేసింది రాధిక. ఆమెకి బామ్మ తప్ప వేరే ఆడవాళ్లు తెలీదు. హేము ఆఫీస్ వర్క్ ఇంటికి తీసుకురాడు. అతని ఎంత ఇంపార్టెంట్ వాళ్ళైనా సరే ఆఫీస్లో కలవవలసిందే. ఇంటి అడ్రస్ కూడా ఇవ్వడు ఎవరికి. అంత జాగ్రత్తగా ఉంటాడు తన పర్సనల్ లైఫ్ విషయంలో అతను. సుచి రాధిక లైఫ్లోకి వచ్చిన మొదటి మదర్ ఫిగర్. సుచి కళ్ళలో స్నేహం రాధికని బాగా ఆకట్టుకుంది. పిల్లలు పెద్దవాళ్ల కళ్ళని బట్టి వాళ్ళకి మాలిమి అవుతారు, మాటలని బట్టి కాదు. కళ్ళలో నిజాయితీని చూడగలిగితే ఇట్టే చనువును పెంచుకుంటారు. హేమంత్ రాధిక విషయంలో ఎంతో టెన్షన్ పడ్డాడు. ఆమె సుచిని యాక్సెప్ట్ చేస్తుందో చెయ్యదో అని. రాధిక తనని కష్టపెట్టనే లేదు. చిన్నప్పటి నుంచి అంతేగా, ఏనాడూ తనని ఇబ్బంది పెట్టలేదు. ఆరోగ్యం విషయంలో కూడా తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు సుచి రాధిక తన ప్రమేయం లేకుండా క్లోజ్గా ఉన్నందుకు. రా సుచి, అన్నయ్య ఎలా ఉన్నాడు నవ్వుతూ అడిగింది ధాత్రి. తన సమస్య ఇంటెన్సిటీ ఆవిడికి తెలియదని అర్థమైంది సుచరితకి. రాధిక అక్కడ ఉండడంతో చిన్నగా నవ్వింది. ఇంతలో తన వెనక అడుగుల శబ్దం కావడంతో వెనక్కి తిరిగి చూసింది సుచరిత. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా
తర్వాతి ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.